వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టారు కాబట్టి గరివిడి దగ్గరికి వెళ్ళారు, ఎంపీడీఓని కలిశారు. మరి అదే సందర్భంలో మిగతా వాళ్ళు కొట్టినటువంటి సందర్భంలో ఆయన ఎందుకు రారు అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాయింట్ లేవనెత్తింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి స్టేట్మెంట్ ఇది. సనాతన ఉపము ఈరోజు ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఏంటి అసలు అంటే, ఎంపీడీఓకి మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడికి జరిగినటువంటి ఒక వాగ్వాదానికి సంబంధించి ఎంపీడీఓ మీద మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు దాడి చేశాడనే దాని మీద ఈయన పరామర్శకు వెళ్తున్నాడంట ఎంపీడీఓ గారి దగ్గరికి. అసలు ఆ వివాదం అంటే నీకు తెలుసా పవన్ కళ్యాణ్? ఈయన మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కుమారుడు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళాడు. ఆయన ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కీస్ అడిగితే ఎంపీడీఓ లేదు, అటెండర్ వస్తాడు, 15 నిమిషాలు వెయిట్ చేయమన్నారు. సరే ఒక హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసిన తర్వాత అటెండర్ వచ్చాడు. వచ్చినా కూడా వీళ్ళు కీస్ అడిగితే ఆయన నేను ఇవ్వను అని చెప్పినటువంటి దాంట్లో జరిగినటువంటి వాతావరణం మీద ఏదో ఆయన మీదకి ఈయన వెళ్ళాడు అనే దాని మీద. సో దానికి దళితుల మీద దాడి అంట. సిగ్గన్నా ఉండాలి కదా పవన్ కళ్యాణ్ మాట్లాడటానికి. చంద్రబాబు నాయుడు ఉస్కో అంటే పరిగెత్తడమేనా? సిగ్గు శరం ఏమీ లేదా? అరే నీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఒక దళిత డాక్టర్ని పట్టుకొని లంబూతులు తిట్టి దాడి చేస్తే పరామర్శకు ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్? ఉపము సనాతిని ఎందుకు పోలేదు? నీ యలమంచిలి ఎమ్మెల్యే విలేకరుని కిడ్నాప్ చేస్తే ఎందుకు స్పందించలేదు? 9 ఏళ్ల బాలికని మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే అవునా జరిగిందా నేను టీవీలో చూశానే అనేటటువంటి గాలి కబుర్లు చెప్పి 5.5 నెలలైనా అప్పటి వరకు శవం దొరకపోతే ఉపము ఏమయ్యావు? ఇదే నీ నియోజకవర్గం పిఠాపురంలో జాన్ అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు 16 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేస్తే కనీసం నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ బాలిక మీద రేప్ జరిగితే అమ్మాయిని పరామర్శించలేదే నువ్వు? మొన్న డిసెంబర్ 9వ తారీఖు ఇదే కడప జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు విఆర్ఓని బీరు బాటిల్ తీసుకొని పగలగొడితే తలకాయ బీరు బాటిల్ తీసుకొని దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే అక్కడ పోలీసులు ఇప్పుడు వెళ్తావా లేదా అక్కడ పరామర్శకి? నీ ఇదంతా బాగానే ఉంది, అడగడంలో తప్పేం లేదు. కానీ అసలు విషయం ఏంటంటే, ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండించాలి కదా. వైసీపీ ఎందుకు నెత్తిన పెట్టుకుంటోంది? ఇప్పుడు ఇట్లాంటి దాంట్లో పవన్ కళ్యాణ్ నిలదీయడం బాగానే ఉంది. ఇప్పుడు అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడము ఏదో చెయ్యాలి కదా. అదేం చెయ్యకుండా ఈ స్టేట్మెంట్ అని అక్కడికి వెళ్ళవా ఇక్కడికి వెళ్ళవా అంటే కరెక్ట్గా అది అనే హక్కు ఎప్పుడు ఉంటుంది? వైసీపీ ఇతని మీద చర్య తీసుకున్నప్పుడు. ఇంకోటి, ఎంపీడీఓ ఎవరికి ఇవ్వాలి తాళం? ఎంపీపీకి ఇవ్వాలి. ఎంపీపీ కొడుకు కాదు, లేదా మాజీ ఎంపీపీకి కాదు ఇవ్వాల్సింది. ఆమె కూడా అక్కడికి వచ్చినప్పుడు ఇవ్వకపోతే తప్పు. ఆమె రాకుండా వీళ్ళు వచ్చినప్పుడు సమస్య. అని నేను చెప్పింది అదే, మందు కొడతాం అదన్నీ ఎంపీడీఓ ఆఫీస్లో కూర్చుని ఎంపీపీ ఆఫీస్లో కూర్చుని తప్పు పనులు చేస్తున్నారు అన్నటువంటిది, అందుకని ఇవ్వట్లేదు అన్నటువంటి విషయం. మరి దానికి సమాధానం చెప్పి ఈ ఆరోపణ చేస్తే కరెక్ట్గా ఉంటుంది.